దక్షిణాది బ్యూటీకి సంబంధం నటించిన వెబ్ సిరీస్ 'హనీ బనీ' ఓటీటీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో మిక్స్డ్ టాక్ అని, మరికొన్ని ప్రాంతాల్లో విత్ టాక్ తెచ్చుకుంది. హాలీవుడ్ వెబ్ సిరీస్ ను హాలీవుడ్ వెబ్ సిరీస్ 'సిటాడెల్' కు ఇది రీమేక్. దీంతో పాటు 'మా ఇంటి బంగారం' పేరుతో సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న సినిమాలో నటిస్తోంది సమంత. హనీ బన్నీకి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కోసం పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే విడాకులు తీసుకున్న తర్వాత మహిళల పట్ల సమాజం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టింది. కష్టకాలంలో తనకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎంతో అండగా ఉన్నారని వ్యాఖ్యానించింది. నాగ చైతన్యతో పెళ్లి జరిగిన సమయంలో వేసుకున్న గౌన్ సమంత రీమోడల్ చేయించింది. దీనిపై ఆమె మాట్లాడుతూ, ఇది ప్రతీకారం తీర్చుకోవడానికి కాదని, దాన్ని రీమోడల్ చేయించుకున్నప్పుడు ఎంతో బాధపడ్డానని, తన జీవితంలో జరిగిన ప్రతి విషయాలను తాను ఎప్పుడూ దాచుకోలేదని సమంత చెప్పింది. ప్రస్తుతం తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా అనేక దశలను దాటుకుంటూ వచ్చానని, అందుకు ఆత్మవిశ్వాసమే కారణమని, అది తన బలమని, కష్టాలు వచ్చినంత మాత్రాన జీవితం అంతటితో ముగిసిపోయినట్లు కాదన్నారు. ఎప్పుడైతే ముగుస్తుందో అక్కడే కొత్త జీవితం ప్రారంభమవుతుందని చెప్పారు. హనీ బనీ సిరీస్ మొదట తాను ఒప్పుకోలేదని, అందులో యాక్షన్ సన్నివేశాలున్నాయని, కృతి సనన్, కియారా అద్వానీ పేర్లు సూచించానని చెప్పింది. మయోసైటిస్ కోసం చికిత్స తీసుకోవడంతో యాక్షన్ సన్నివేశాలు చేయలేనని, వారిద్దరైతే ఆ పాత్రకు న్యాయం చేయగలరని చెప్పినట్లు ఇంటర్వ్యూలో సమంత వెల్లడించింది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తీవ్రమైన ట్రోలింగ్ కి గురైంది. భార్యాభర్తల మధ్య బంధం విచ్ఛిన్నమైతే అందరూ అమ్మాయినే నిందిస్తారని, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష తగ్గలేదని, దురదృష్టవశాత్తు మనమందరం అటువంటి సమాజంలో జీవిస్తున్నామంటూ వ్యాఖ్యానించింది. తనపై కూడా ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారని, తన స్నేహితులు ఎంతో ధైర్యం చెప్పి తనను ముందుకు నడిపించారని సమంత వెల్లడించింది. దక్షిణాది బ్యూటీకి సంబంధం నటించిన వెబ్ సిరీస్ 'హనీ బనీ' ఓటీటీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో మిక్స్డ్ టాక్ అని, మరికొన్ని ప్రాంతాల్లో విత్ టాక్ తెచ్చుకుంది. హాలీవుడ్ వెబ్ సిరీస్ ను హాలీవుడ్ వెబ్ సిరీస్ 'సిటాడెల్' కు ఇది రీమేక్. దీంతో పాటు 'మా ఇంటి బంగారం' పేరుతో సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న సినిమాలో నటిస్తోంది సమంత. హనీ బన్నీకి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కోసం పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే విడాకులు తీసుకున్న తర్వాత మహిళల పట్ల సమాజం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టింది. కష్టకాలంలో తనకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎంతో అండగా ఉన్నారని వ్యాఖ్యానించింది. నాగ చైతన్యతో పెళ్లి జరిగిన సమయంలో వేసుకున్న గౌన్ సమంత రీమోడల్ చేయించింది. దీనిపై ఆమె మాట్లాడుతూ, ఇది ప్రతీకారం తీర్చుకోవడానికి కాదని, దాన్ని రీమోడల్ చేయించుకున్నప్పుడు ఎంతో బాధపడ్డానని, తన జీవితంలో జరిగిన ప్రతి విషయాలను తాను ఎప్పుడూ దాచుకోలేదని సమంత చెప్పింది. ప్రస్తుతం తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా అనేక దశలను దాటుకుంటూ వచ్చానని, అందుకు ఆత్మవిశ్వాసమే కారణమని, అది తన బలమని, కష్టాలు వచ్చినంత మాత్రాన జీవితం అంతటితో ముగిసిపోయినట్లు కాదన్నారు. ఎప్పుడైతే ముగుస్తుందో అక్కడే కొత్త జీవితం ప్రారంభమవుతుందని చెప్పారు. హనీ బనీ సిరీస్ మొదట తాను ఒప్పుకోలేదని, అందులో యాక్షన్ సన్నివేశాలున్నాయని, కృతి సనన్, కియారా అద్వానీ పేర్లు సూచించానని చెప్పింది. మయోసైటిస్ కోసం చికిత్స తీసుకోవడంతో యాక్షన్ సన్నివేశాలు చేయలేనని, వారిద్దరైతే ఆ పాత్రకు న్యాయం చేయగలరని చెప్పినట్లు ఇంటర్వ్యూలో సమంత వెల్లడించింది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తీవ్రమైన ట్రోలింగ్ కి గురైంది. భార్యాభర్తల మధ్య బంధం విచ్ఛిన్నమైతే అందరూ అమ్మాయినే నిందిస్తారని, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష తగ్గలేదని, దురదృష్టవశాత్తు మనమందరం అటువంటి సమాజంలో జీవిస్తున్నామంటూ వ్యాఖ్యానించింది. తనపై కూడా ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారని, తన స్నేహితులు ఎంతో ధైర్యం చెప్పి తనను ముందుకు నడిపించారని సమంత వెల్లడించింది. దక్షిణాది బ్యూటీకి సంబంధం నటించిన వెబ్ సిరీస్ 'హనీ బనీ' ఓటీటీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో మిక్స్డ్ టాక్ అని, మరికొన్ని ప్రాంతాల్లో విత్ టాక్ తెచ్చుకుంది. హాలీవుడ్ వెబ్ సిరీస్ ను హాలీవుడ్ వెబ్ సిరీస్ 'సిటాడెల్' కు ఇది రీమేక్. దీంతో పాటు 'మా ఇంటి బంగారం' పేరుతో సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న సినిమాలో నటిస్తోంది సమంత. హనీ బన్నీకి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కోసం పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి సంచలన
సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే విడాకులు తీసుకున్న తర్వాత మహిళల పట్ల సమాజం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టింది. కష్టకాలంలో తనకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఎంతో అండగా ఉన్నారని వ్యాఖ్యానించింది. నాగ చైతన్యతో పెళ్లి జరిగిన సమయంలో వేసుకున్న గౌన్ సమంత రీమోడల్ చేయించింది. దీనిపై ఆమె మాట్లాడుతూ, ఇది ప్రతీకారం తీర్చుకోవడానికి కాదని, దాన్ని రీమోడల్ చేయించుకున్నప్పుడు ఎంతో బాధపడ్డానని, తన జీవితంలో జరిగిన ప్రతి విషయాలను తాను ఎప్పుడూ దాచుకోలేదని సమంత చెప్పింది. ప్రస్తుతం తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా అనేక దశలను దాటుకుంటూ వచ్చానని, అందుకు ఆత్మవిశ్వాసమే కారణమని, అది తన బలమని, కష్టాలు వచ్చినంత మాత్రాన జీవితం అంతటితో ముగిసిపోయినట్లు కాదన్నారు. ఎప్పుడైతే ముగుస్తుందో అక్కడే కొత్త జీవితం ప్రారంభమవుతుందని హనీ బనీ సిరీస్ మొదట తాను ఒప్పుకోలేదని, అందులో యాక్షన్ సన్నివేశాలున్నాయని, కృతి సనన్, కియారా అద్వానీ పేర్లు సూచించానని చెప్పింది. మయోసైటిస్ కోసం చికిత్స తీసుకోవడంతో యాక్షన్ సన్నివేశాలు చేయలేనని, వారిద్దరైతే ఆ పాత్రకు న్యాయం చేయగలరని చెప్పినట్లు ఇంటర్వ్యూలో సమంత వెల్లడించింది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తీవ్రమైన ట్రోలింగ్ కి గురైంది. భార్యాభర్తల మధ్య బంధం విచ్ఛిన్నమైతే అందరూ అమ్మాయినే నిందిస్తారని, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష తగ్గలేదని, దురదృష్టవశాత్తు మనమందరం అటువంటి సమాజంలో జీవిస్తున్నామంటూ వ్యాఖ్యానించింది. తనపై కూడా ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారని, తన స్నేహితులు ఎంతో ధైర్యం చెప్పి తనను ముందుకు నడిపించారని సమంత వెల్లడించింది. దక్షిణాది బ్యూటీకి సమంత నటించిన వెబ్ సిరీస్ హనీ బనీ ఓటీటీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో మిక్స్డ్ టాక్ అని, మరికొన్ని ప్రాంతాల్లో విత్ టాక్ తెచ్చుకుంది. హాలీవుడ్ వెబ్ సిరీస్ ను హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ కు ఇది రీమేక్. దీంతో పాటు మా ఇంటి బంగారం పేరుతో సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న సినిమాలో నటిస్తోంది సమంత. హనీ బన్నీకి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కోసం పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే విడాకులు తీసుకున్న తర్వాత మహిళల పట్ల సమాజం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టింది. కష్టకాలంలో తనకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఎంతో అండగా ఉన్నారని వ్యాఖ్యానించింది. నాగ చైతన్యతో పెళ్లి జరిగిన సమయంలో వేసుకున్న గౌన్ సమంత రీమోడల్ చేయించింది. దీనిపై ఆమె మాట్లాడుతూ, ఇది ప్రతీకారం తీర్చుకోవడానికి కాదని, దాన్ని రీమోడల్ చేయించుకున్నప్పుడు ఎంతో బాధపడ్డానని, తన జీవితంలో జరిగిన ప్రతి విషయాలను తాను ఎప్పుడూ దాచుకోలేదని సమంత చెప్పింది. ప్రస్తుతం తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా అనేక దశలను దాటుకుంటూ వచ్చానని, అందుకు ఆత్మవిశ్వాసమే కారణమని, అది తన బలమని, కష్టాలు